గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధురెడ్డి గారు, 2026 నూతన ఆంగ్ల సంవత్సరం రాబోతోంది కాబట్టి సో ఎన్ఎస్సి వాళ్ళు లిస్ట్ ఆఫ్ హాలిడేస్ కూడా ఇచ్చారు. అంటే మార్కెట్ ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయంటే కూడా కొత్త లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఒక్కసారి మార్కెట్ హాలిడేస్ కి సంబంధించిన లిస్ట్ గురించి మన ఆడియన్స్ తో షేర్ చేసుకోగలరు. సో మామూలుగా మనకి అందరికీ తెలుసు బిఎస్సి ఎన్ఎస్సి మనకి వారాంతాల్లో అంటే వీకెండ్స్ లో మనకి సాటర్డే సండే ఉండదు. ఇవి కాకుండా మనకి 2026 లో 15 హాలిడేస్ ఇచ్చారు. 15 రోజులు నేషనల్ హాలిడేస్. వాటికి అంటే అన్నిటికీ ఇవ్వరండి, వీళ్ళకి సెపరేట్ లిస్ట్ ఉంటుంది. అన్నిటికీ ఇవ్వరు, వాళ్ళకి నేషనల్ హాలిడేస్ తో సంబంధం లేదు. అందుకనే వీళ్ళు ఖచ్చితంగా క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, వాళ్ళ ఓన్ క్యాలెండర్. మాకు ఇవే హాలిడేస్ అని, అంతేగాని ప్రతి నేషనల్ హాలిడేకి ఉండదండి. దీంట్లో మనం ఎక్కువగా అంటే ఎక్కువ నాకు హాలిడేస్ కనిపించినవి ఏంటంటే మార్చ్ లో ఎక్కువ కనిపించాయండి, నవంబర్ లో ఎక్కువ కనిపించాయి. మార్చ్ లో 3 హాలిడేస్ వచ్చాయి, నవంబర్ లో 3 3 హాలిడేస్ వచ్చాయి. జనవరిలో ఒక్క హాలిడే వచ్చిందండి, అది మనకి రిపబ్లిక్ డే కి January 26th హాలిడే వచ్చింది. మార్చ్ లో మాత్రం March 3rd, March 26th, March 31st అంటే మనకి హోలీ, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, ఈ మూడిటికి మార్చ్ లో కొంచెం ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి. ఇది మీరు అందరూ గమనించుకోవాలి. అలానే ఏప్రిల్లో అయితే మనకి 2 హాలిడేస్ వచ్చాయి. April 3rd, April 14th అది గుడ్ ఫ్రైడే అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ది జయంతి ఒకటి వచ్చింది. మేలో కూడా 2 హాలిడేస్ వచ్చాయండి. May 1st, May 28th అది మహారాష్ట్ర డే అండ్ బక్రీద్ కి వచ్చాయి. జూన్ లో ఒక్క హాలిడే వచ్చిందండి. జూన్ లో అయితే ఒకటి మొహరంకి వచ్చింది. సర్ప్రైజింగ్లీ జూలైలో ఒక్క హాలిడే కూడా లేదు మార్కెట్ లో. జూలైలో అయితే ఎటువంటి హాలిడే లేదు. ఆగస్ట్ లో కూడా ఒక్క హాలిడే కూడా లేదు. మనం జనరల్ గా ఏమనుకుంటాం, ఆగస్ట్ లో చాలా పండుగలు ఉంటాయి అనుకుంటారు, సెలబ్రేషన్. కానీ మార్కెట్ కి మాత్రం ఎటువంటి హాలిడే ఈసారి ఆగస్ట్ లో ఒక్కటి కూడా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు మన ఇంట్లో ఉండే క్యాలెండర్ లో ఉండే ఫెస్టివల్స్ హాలిడేస్ లేదండి, అవి మార్కెట్ కి సంబంధం లేదు. ఆగస్ట్ లో అయితే ఒక్క హాలిడే కూడా మార్కెట్ వాళ్ళు డిక్లేర్ చేయలేదు. సెప్టెంబర్ లో అయితే మళ్ళీ ఒక్క హాలిడే అనేది ఇచ్చారు, గణేష్ చతుర్థికి, వినాయక చవితికి ఇచ్చారు. అక్టోబర్ లో 2 హాలిడేస్ ఇచ్చారు, అది మహాత్మా గాంధీ జయంతి, దసరాకి ఇచ్చారండి ఒక 2 హాలిడేస్. నవంబర్ లో మనకి 3 హాలిడేస్ చెప్పాను కదా. నవంబర్ లో మనకి దివాళీకి ఇచ్చారు, అలానే గురునానక్ దేవ్ అది జయంతికి ఇచ్చారు, అండ్ December 25th క్రిస్మస్ ఇచ్చారు. అంతేనండి. సో ఓవరాల్ గా అంటే డిసెంబర్ లో కూడా మనకు ఒక్క హాలిడే ఉంది, ఆగస్ట్ లో అయితే ఒక్క హాలిడే లేదు, జూలైలో కూడా ఒక్క హాలిడే కూడా మార్కెట్ అనేది డిక్లేర్ చేయలేదు. మేడం, ఇప్పుడు ఇందాక మీరు చదివిన లిస్ట్ లో 2026 జనవరిలో మనకి సంక్రాంతి ఫెస్టివల్ దానికి అసలు వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే అవన్నీ కూడా లోకల్ హాలిడేస్ కింద తీసుకుంటారు. అంటే స్టేట్ కి సంబంధించిన అసలు వీళ్ళకంటూ ఒక లిస్ట్ ఉంటుందండి, అంతే. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళ ఓన్ లిస్ట్ ఉంటుంది. మన క్యాలెండర్ లో ఉండే హాలిడేస్ ప్రతి దానికి వాళ్ళు ఇవ్వరు. అది మనకి పెద్ద ఫెస్టివల్ అవ్వండొచ్చు, బట్ కొన్ని ఉంటాయండి అసలు అది మనకి ఫెస్టివల్ లాగే అనిపించదు. ఎగ్జాంపుల్ ప్రకాష్ శ్రీ గురునానక్ దేవ్ అసలు మనకు తెలియదు, కొన్ని ఫెస్టివల్స్ మనకి తెలియదు. బట్ ఏంటంటే అది November 24th ఇచ్చారు. సో ఇట్లా ఏంటంటే కొన్ని మనకి కంప్లీట్ గా తెలియదు, కొన్ని వాటికి అసలు ఇవ్వరు. సో మనకి వరలక్ష్మి వ్రతానికి అట్లా ఇవ్వడాలు అలాంటివి మనకి కృష్ణాష్టమి అది కొన్ని ఇవ్వరండి. సో దాదాపుగా అయితే ఆగస్ట్ లో అయితే లేదు, జూలైలో అయితే ఒక్క హాలిడే కూడా మార్కెట్ కి లేదు. కొంచెం మనకి ఈ ఓవరాల్ గా ఈ 2026 లో మనకి 15 హాలిడేస్ అంటే 15 హాలిడేస్ ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేసేసారు, క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేసారు. ఎవరైతే ట్రేడింగ్ లో ఉన్నారో ఇవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయండి. ఎందుకంటే హాలిడే ఒక్కటి వచ్చిందంటే ఏమవుతుందంటే ఆ వీక్ లో 4 డేసే ఉంటాయి. ఆ వీక్ లో ఇంకా 4 ట్రేడింగ్ సెషన్సే ఉంటాయి. ఇక ఒక్కసారి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఈ 3 days లో జరిగిందంతా కూడా మళ్ళీ మనకి ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఆగదు కదా, హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అవి వర్క్ అవుతూనే ఉంటాయి. ఆ ఇంపాక్ట్ మీకు హాలిడే రావడం వల్ల నెక్స్ట్ డే కనిపిస్తుంది. సో అందుకని ప్రతి ఒక్కరు ఈ హాలిడేస్ ని లిస్ట్ ఒకసారి పెట్టుకోండి. మీరు ఏ మంత్ లో ఎక్కడ హాలిడేస్ ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి మనకి ఇంకా ట్రేడింగ్ స్కెడ్యూల్ అనేది ఇంకా ప్రాపర్ గా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో ఎన్ఎస్సి వాళ్ళు అనౌన్స్ చేసిన స్టాక్ మార్కెట్ హాలిడేస్ కి సంబంధించిన స్కెడ్యూల్ గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ అండి.